సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలకు సంబంధించి అనేక ప్రధాన మార్పులను ప్రకటించింది. రుణాలు పొందడాన్ని సులభతరం చేయడానికి, పెద్ద రుణాలకు సంబంధించిన నియమాలను కొద్దిగా సడలించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక కొత్త మార్పులను ప్రకటించింది. ఈ మార్పులలో 3 అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చేశాయి. మిగిలిన 4 ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫ్లోటింగ్ రేటు రుణం తీసుకుంటే బ్యాంకులు 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధికి ముందే మీ ఈఎంఐని తగ్గించవచ్చు. ఇది మీకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. బహుశా మీ ఈఎంఐని తగ్గించవచ్చు. అదనంగా స్థిర రేటు రుణాలపై ఉన్నవారికి ఫ్లోటింగ్ రేటుకు మారే అవకాశం ఇవ్వవచ్చు. ఇది తప్పనిసరి కాకపోయినా బ్యాంకులు కోరుకుంటే ఈ ఎంపికను అందించవచ్చు. ఇది రుణగ్రహీతలకు వారి సమయానికి సరైన వడ్డీ రేటును ఎంచుకోవడం సులభతరం చేస్తుంది. మీరు బంగారు రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీకు శుభవార్త ఉంది. ఇప్పుడు ఆభరణాల వ్యాపారులు మాత్రమే కాకుండా బంగారాన్ని ముడి పదార్థంగా ఉపయోగించే చిన్న వ్యాపారాలు, చేతి వృత్తుల వారు వంటి ఎవరైనా కూడా బ్యాంకుల నుండి బంగారంపై రుణాలు తీసుకోవచ్చు. ఇది చిన్న వ్యాపారాలకు పని మూలధనాన్ని సేకరించడం సులభతరం చేస్తుంది. అదనంగా ఆర్బీఐ గోల్డ్ మెటల్ లోన్ల తిరిగి చెల్లించే వ్యవధిని 180 రోజుల నుండి 270 రోజులకు పెంచాలని ప్రతిపాదించింది. ఇంకా తయారీయేతర ఆభరణాల రిటైలర్లు ఇప్పుడు జీఎంఎల్ను అవుట్సోర్సింగ్ కోసం ఉపయోగించుకోగలుగుతారు. ఈ మార్పులన్నీ ఎంఎస్ఎంఈ ఆభరణాల రంగాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.